ఫేక్ గోల్డ్ బిస్కెట్లను అమ్ముతున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు, గుంటూరు జిల్లాకు చెందిన ఒక్కరు, మొత్తం 4 సభ్యులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి నకిలీ బంగారు బిస్కెట్లను అమ్ముతున్నారు. మార్కెట్ రేటు కన్నా తక్కువకు ఇస్తామంటూ నమ్మబలికేవారు. మొదట్లో తక్కువ మొత్తంలో ఒరిజినల్ బంగారాన్ని బాధితులకు ఇచ్చేవారు. ఆ తర్వాత గోల్డ్ కోటింగ్ వేసిన నకిలీ గోల్డ్ బిస్కెట్లను పెద్ద మొత్తంలో బాధితులకు అంటగడుతున్నారు. ఇవన్నీ డూప్లికేట్ అన్నీ. Sir, for media, sir. Not only look wise, but even the feel also, the quality of the paper and all. Where నాలుగు మంచికి మెడికల్లీ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు. All these 4 people they belong to Andhra area. 3 people they are from Nellore district. ఒక మంచి గుంటూరు వాళ్ళు ఉన్నారు. Now the modus operandi is that in my case flow, the main victim who is a complainant, he is a gold merchant. He is having a gold shop and వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ కొంతమంది గోల్డ్ తక్కువ రేట్ లో ఇస్తున్నారు. సో he can purchase the gold for a less rate. Generally we all know that the rate of the gold what is going on in the market. So it was almost very less rate as compared to less than 50% rate was there. సో దాని ప్రకారం వాళ్ళకి A1 అతనికి కాంటాక్ట్ లో వచ్చారు. ద ఫస్ట్ అక్యూజ్ హిస్ నేమ్ ఇస్ కరేతుల్లా విజయ్ కుమార్ అండ్ హీ ఈస్ అ నేటివ్ ఆఫ్ కావాలి ఆఫ్ నెల్లూరు. సో ఈజ్ అ బిజినెస్ మ్యాన్, బట్ అతనికి కూడా పాత క్రిమినల్ రికార్డ్ ఉంది అండ్ హీ హ్యాస్ ద హిస్టరీ ఆఫ్ ప్రీవియస్ కేసెస్. హీ హాస్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెవరల్ కేసెస్ ప్రీవియస్లీ. ఇంతకు ముందు కూడా సిమిలర్ అఫెన్సెస్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. Then the second person, his name is Namburi David Livingstone and he is the associate of A1. అతను కూడా ఒక గోల్డ్ బిజినెస్ లాగా ప్రిటెండ్ చేస్తున్నారు. ప్రతిసారి ఇది కస్టమర్స్ వస్తే he is showing them the gold and they are showing them as if it is a genuine gold. So he is as if he is a supplier.